పెద్ద పెద్ద ఆశలతో కొంచెం డబ్బులు తీసుకొని విమలావతి శాలువ కొందామని వచ్చింది. ఆ, దీని ధర ఎంత? ఇది కేవలం 10 రూపాయలేనండి. చాలా ఎక్కువగా చెప్తున్నారు మీరు. ఇంత డబ్బిచ్చి విజయనగర్లో ఎవరి షాల్ కొంటారు? నేను కొంటాను. ఓ ప్రకాశవంతమైన ఆ అమ్మాయిని విమలావతి చూస్తూ ఉండిపోయింది. ఎంత అందమైన పట్టు చీర, 2 చేతులకి ఎంతో అందమైన బంగారపు గాజులు. ఆమె ఇంకెవరో కాదు, రాజజ్యోతిష్యుడి భార్య. ఇక తన ముందు విమలావతికి ఎవరు ముఖ్యత్వం ఇస్తారు? విమలావతి ఆ రాజజ్యోతిష్యుడి భార్యకి అందరూ ఇస్తున్న మర్యాదను చూసి చాలా కడుపు మంటతో తిన్నగా తన ఇంటికి వెళ్ళింది. ఇలా 5కి 10కి కాకి కదా గాడిద కదా అని రాసి సంతోషిస్తూ ఉంటారా? ఎక్కువ డబ్బొచ్చినట్టుగా ఏదో ఒక పని చెయ్యొచ్చుగా. మీరు జ్యోతిష్కుడుగా ఎందుకు కాకూడదు? భవిష్యత్తు గురించి చెప్పడం నీకు అంత ఆటలాటగా ఉందా ఏంటి? ఇక్కడ కూర్చుని పెన్నుతో కథలు రాయడం తెలుస్తోందిగా. అలాగే అక్కడ ఆ, ఈ దాయాల్ని వాడుకుని భవిష్యత్తును చెప్పొచ్చుగా. పెద్దవాళ్ళు కూడా ఆడవారి ముందు ఓడిపోతారు. కమలేష్ మాత్రం తప్పించుకోగలడా? కమలేష్ తన సంచిని తీసుకొని మార్కెట్కి వచ్చాడు. తర్వాత చాప ఒక మూల వేసుకొని జ్యోతిష్యం బోర్డు పెట్టుకొని కూర్చుంటాడు. తెలుసుకోండి, మీ భవిష్యత్తు గురించి తెలుసుకోండి. రండి రండి, మీ భవిష్యత్తు గురించి తెలుసుకోండి. మధ్యాహ్నం అయిపోయింది, కానీ ఎవరూ తమ భవిష్యత్తును తెలుసుకోవడానికి రాలేదు. కమలేష్ అప్పుడే ఇంటికి వెళ్దామని లేచాడు. అప్పుడు అన్నయ్య ఆగండి అన్నయ్య ఆగండి. నా భర్త నాకు తీసిచ్చిన విలువైన ఉంగరాన్ని నేను పోగొట్టుకున్నాను. అది ఎక్కడ పోయిందో మీరు చెప్పగలరా? నేనెలా చెప్పగలను? ఆ, నేనే కదా దాన్ని చెప్పాలి. ఈ దాయాలతో ఏదో ఒక కథలు చెప్పండి. ఆ తర్వాత కమలేష్ పాచికలు వేస్తాడు. ఈ విమలావతి నన్ను బాగా ఇరికిచ్చేసింది. ఈ దాయాలను చూసి నేనేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ, ఇది అగ్గిపెట్టి డబ్బాలాగా ఉంది. అగ్గిపెట్టా? అవునవును, అగ్గిపెట్టే. అగ్గిపెట్టే నాకు గుర్తుకొచ్చింది. నేనే ఎవరికి తెలియకుండా అగ్గిపెట్టెలో వేసి బీరువాలో దాచుంచాను. మీకు కృతజ్ఞతలు అన్నయ్య. ఇదిగోండి అన్నయ్య, నేను మీకు ఇచ్చే బహుమతిని తీసుకోండి. చూసారా, 1 నెల పాటు ఆ పెన్ను పట్టుకుని మీరు రాసినా సరే ఇంత డబ్బు మీరు సంపాదించి ఉండరు. ఆ డబ్బుని ఒకే రోజు సంపాదించేశారు. ఏంటి, దొంగతనం జరిగిందా? ఇది దొంగతనం వల్ల జరిగిన గందరగోళం. ఎవరో రాజభవనం నుండి వజ్ర వైడూర్యాలతో నిండిన మొత్తం 40 పెట్టెలను దొంగతనం చేశారు. రాజభవనంలోని జ్యోతిష్యుడు కూడా దొంగని కనిపెట్టలేకపోయాడు. నాకు కాస్త సమయం కావాలి మహారాజా గారు. మన దర్బార్లో దొంగల ఆనవాళ్లు కనిపెట్టడానికి ఎవరైనా ఉన్నారా? మహారాజా, ఈ వ్యక్తి ఇంకెవరో కాదు, ఇతను ఆ అమ్మాయి భర్త. ఆ అమ్మాయికే కమలేష్ ఉంగరం ఉన్న చోటుని చెప్పాడు. తర్వాత ఇంకే ఉంది. వెంటనే ఆ యువకుడిని అంతఃపురానికి తీసుకురండి. అరే ఎవరయ్యా మీరు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వీడే ఆ యువకుడు మహారాజా. మీరు భవిష్యత్తుని సరిగ్గా అంచనా వేసి చెప్తున్నారని విన్నాను. సరే చెప్పండి, అంతఃపురంలో దొంగతనం చేసిందెవరో? గుర్తుంచుకోండి, మీ అంచనా గనక తప్పైతే మిమ్మల్ని నేను బందీఖానాలో బంధిస్తాను. పాపం కమలేష్ మంచం నిలబడిపోయింది. అతను అసలు జ్యోతిష్యుడే కాదు, కాని మహారాజుతో ఈ విషయం ఎలా చెప్తాడు? అతను మళ్ళీ తన భార్యని తిట్టుకుంటూ పాచికల్ని వేస్తాడు. నీకేం కనిపిస్తోంది? ఏంటంటే 3. ఏంటి ముగ్గురా? అంటే ముగ్గురు దొంగలు కలిసి దొంగతనం చేశారా? అవునా మహారాజా? వాళ్ళు ఏ దిక్కు వైపు వెళ్లారో చెప్పండి. అదేంటంటే 3 రోజులు అవకాశం ఉంది మహారాజా. అవకాశం ఇస్తున్నాను, వెళ్ళొచ్చు. కానీ 3 రోజుల తరువాత కూడా దొంగల గురించో లేక ఖజానా గురించో మీరు ఏమీ చెప్పలేకపోతే మీకేం జరుగుతుందో మీకే బాగా తెలుసు.
కమలేష్ 3 రోజుల అవకాశం అడిగింది దొంగల గురించిన సమాచారాన్ని అందించడానికి కాదు, నిజానికి ఇంట్లో ఆహారం తినడం కోసం. అయినా అతను జ్యోతిష్యుడే కాదు, కాని అతనికి మాత్రం తెలుసు 3 రోజుల తర్వాత అతను చెరసాల గాలే పీల్చాలని తెలుసు. కమలేష్ చెరసాల గాలి పీల్చడానికి ముందు తనకి నచ్చిన లడ్డూని తినాలని ఆశపడ్డాడు. వీటన్నిటికీ కారణం నా అత్యాసే. మనం ఎందుకు పారిపోకూడదు? లేదు విమల, ఏ ప్రయోజనం లేదు. నాకింకా 3 రోజులే ఉంది. ఇప్పుడు మిగిలిన ఈ 3 లడ్డుల్ని 3 రోజులు తింటాను. ఆ తర్వాత మహారాజు గారి దగ్గర క్షమాపణ అడిగి చెరసాలకు వెళ్ళిపోతాను. అదే సమయంలో మరోవైపు దొంగలు కూడా ఒక విషయాన్ని తలుచుకొని భయపడ్డారు. ఎవరో మహారాజు గారికి తాము ఉండే చోటుని తెలియపరుస్తారు అని. మోంగే, వాడు నిజంగానే మహారాజు గారికి మన ఉన్న చోటుని చెప్పేశాడంటే ఎవరు మనం అంతఃపురంలోకి వెళ్ళేది చూడలేదు కదా, అంతఃపురంలో దొంగతనం చేసింది కూడా చూడలేదు. మరి వాడెలా మన గురించి కనిపెట్టగలడు? హా? 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 ఆ దొంగలు కలిసి ఒక నిర్ణయానికొచ్చారు. అదేంటంటే కమలేష్ ఇంటిని ఓ కంట కనిపెట్టాలి అని. ముందు ఒకటే, ఇది అయిపోయింది. ఇంకా 2 మిగిలిన్నాయి. కమలేష్ ఇక్కడ లడ్డు గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఆ దొంగల్లో ఒకడు ఏమనుకున్నాడంటే కమలేష్ అతన్ని చూశాడు అని. మరుసటి రోజు రెండో దొంగ కమలేష్ ఇంటి మీద దృష్టి పెట్టడానికి వచ్చాడు. ఈ రోజు రెండో కథ కూడా ముగిసిందండి. ఆ మరుసటి నాడు రాత్రి దొంగల నాయకుడు తనే నిజాన్ని తెలుసుకోవాలని స్వయంగా వచ్చాడు. అద్భుతం విమల, ఇప్పుడు 3వ లడ్డు కథ కూడా అయిపోయింది. చూసావా ముంగి, వీడికి ఎంత తెలివి ఉందో. మనలాంటి చిన్న చిన్న దొంగలు వీడి కాలి గోటికి సమానం. రేపు నేను మహారాజుకి నిజమంతా చెప్పేస్తాను. దొంగలేమో మహారాజు గారికి వాళ్ళు తాము ఉన్న చోటు చెప్తారని అనుకున్నారు. అయ్యా క్షమించేయండి అయ్యా, ఏదో తెలియకుండా తప్పు చేసేసాము. దయచేసి మహారాజ్ దగ్గర ఇది చెప్పేదయ్యా. ఇక్కడ కమలేష్కి ఏం తెలిసిందంటే ఏ 3 రోజులైతే తను లడ్డు గురించి మాట్లాడుతున్నాడో దొంగలు తన గురించి మాట్లాడుతున్నాడని అతనికి తెలిసింది. కమలేష్ లక్ బై ఛాన్స్ ఈసారి కూడా అతనికే వర్కౌట్ అయింది. దొంగలు అతనికి నిధి ఉన్న చోటిని చెప్పి అక్కడి నుంచి పారిపోయారు. మహారాజా, నా శక్తులన్నీ చాలా అరుదైనవి. మీకు దొంగలు ఎక్కడ ఉన్నారో దాని గురించి చెప్పాలా, లేకపోతే ఖజానా ఉన్న చోటు చెప్పాలా? మీరే చెప్పండి, ఏది మీకు కావాలి? దొంగలా లేకపోతే ఖజానానా? ఇది చెప్పగానే కమలేష్కి చాలా భయమేసింది. ఎందుకంటే నిధి ఉన్న చోటుని చెప్పి దొంగలు పారిపోయారు. ఒకవేళ మహారాజు గారు దొంగలుండే చోటుని చెప్పమని అడిగితే దొంగల్ని కనిపెట్టి మనమేం చేయబోతున్నాం? మన దొంగిలించిన నగలు మనకి దొరకాలి. కమలేష్ లక్ ఇక్కడ కూడా బాగా పనిచేసింది. కమలేష్ ఏ చోటైతే చెప్పాడో దొంగతనం చేయబడ్డ నగలన్నీ అక్కడే దొరికాయి. రాజుగారు సంతోషించి అతన్ని రాజజ్యోతిష్యుడుగా ప్రకటించారు. కానీ కమలేష్కి మాత్రం బాగా తెలుసు అదేంటంటే లక్ బై ఛాన్సే వర్కౌట్ అవుతుంది, ఎల్లప్పుడూ వర్కౌట్ అవ్వదని. క్షమించండి మహారాజా, నా శక్తి అంతా ఈ ఖజానా కనిపెట్టడంలోనే పోయింది. నేను ఈ పదవికి అస్సలు పనికిరాను. ఆ తర్వాత కమలేష్ భవిష్యత్తు గురించి చెప్పనే లేదు. అతని భార్య కూడా అతన్ని బలవంతం పెట్టలేదు. దూరదేశంలో ఓ యువకుడుండేవాడు. అతని పేరు మాధవన్. అతను తనకి తానే మాటిచ్చుకున్నాడు. తను ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడంటే తను అందంగానూ ఉండాలట, అలాగే తెలివైందిగా కూడా ఉండాలట. అలాంటి అమ్మాయి కోసం వెతుక్కుంటూ ఎన్నో మైళ్ల దూరం ప్రయాణించాడు. ఆ అందంగా ఉండే అమ్మాయి తెలివైందిగా ఉండదు, ఒకవేళ తెలివైందైతే అందంగా ఉండదు. చివరికి అతను
తన కలల రాకుమారిని వెతుక్కుంటూ వెళ్ళాడు. అలా అతను విజయనగరానికి చేరుకున్నాడు. ఈ ప్రపంచమంతా తిరిగి చూసేసా నేను, కానీ ఒక్క అమ్మాయి కూడా దొరకలేదే. ఒకవేళ నేను పెళ్లి అవ్వకుండా జీవితాంతం ఇలాగే మిగిలిపోతానా? ఆహా, ఈ నగరం చాలా అందంగా ఉంది. అలాగైతే ఈ అందమైన ఊర్లో నా అందమైన రాజకుమారి దొరుకుతుందని నాకు నమ్మకం ఉంది. రోజంతా ప్రయాణం చేసి అలిసిపోయిన మాధవన్ అక్కడ ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవాలని పడుకున్నాడు. అలాగే నిద్రించాడు కూడా. ఎప్పటిలాగా నేను అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చురుగ్గా చెప్పాలి. ఆహా, అడగండి తాతయ్య, అడగండి. హా, ఈరోజు నేను కూడా నడువుని గట్టిగా బిగించుకునే వచ్చాను. నిదానంగా అడగండి. ముందు ఒంట్లో చురుకుదనం తీసుకురా, ఆ తర్వాత చురుగ్గా సమాధానం చెప్పచ్చు. సరే చెప్పండి, నా దగ్గర ఒక మేక ఉంటే దాన్ని అమ్మకుండా దాని ద్వారా ఎలా డబ్బు సంపాదిస్తాను? మేక ద్వారా డబ్బు సంపాదించాలంటే దాన్ని అమ్మి తీరాలి కదా మరి. కొంచెం కొంచెం పొదుపు చేసి. లేదు, ఇది తప్పుడు సమాధానం. మీరు చెప్తే నేను ప్రయత్నించి చూడనా తాతయ్య? ఆ, తిను అమ్మాయా లేక అప్సరసా? అలాంటి మేక నా దగ్గర ఉండిందంటే దానికి తినడానికి తిండి పెట్టి తాగడానికి నీళ్ళిచ్చి దానికి సేవలు చేసుకుంటాను. అరరే, దానివల్ల మనకి లాభం ఉండాలి ఐషాక్ తల్లి. దానికి మేత వేసి నీళ్ళు ఇవ్వడం వల్ల నష్టం రాకూడదు. కొంచెం కొంచెం పొదుపు చేసి. మనకి లాభం కావాలంటే దానికోసం కొంచెం వేచి ఉండాలి మావయ్య. మీరు పూర్తి సమాధానం వినడానికి నాకెంతో ఓపిక కావాలంటే ఆ మేక పెద్దయ్యే వరకు ఓపిక కావాలి. ఆ మేక ఎలాగా పెరిగి పెద్దయ్యి బాగా దృఢంగా అయిపోతుంది. దానికి సంబంధించిన తోలు, పాలు, ఇంకా ఎన్నో రకాలుగా దానివల్ల నేను సంపాదిస్తాను. సరైన సమాధానం. దేవుడా, నేను వెతుకుతున్న అమ్మాయి ఇక్కడుందా? ఈ అమ్మాయిని వెతుకుంటూ నేను ఏదేదో ఊర్లు తిరుగుతున్నాను. అందంతో పాటు బుద్ధివంతురాలు కూడా. వా 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 వా. ఎలాంటి సమాధానం, అది కూడా వెంటనే ఇచ్చింది. తాతయ్య, ఇంకా ఒకే ఒక ప్రశ్న. అమ్మాయి దగ్గర ఒకే ఒక ప్రశ్న అడగండి, ఒకే ఒక ప్రశ్న. తాతయ్య ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఐషా దానికి తగ్గట్టు సమాధానం చెప్పేది. ఆ తర్వాత మాధవన్ చేపట్టిన అందమైన తెలివైన అమ్మాయి అన్వేషణ ముగిసింది. మాధవన్ ఐషాని పెళ్లి చేసుకుని విజయనగరం నుంచి సెలవు తీసుకుని తన విలాసవంతమైన భవనానికి వెళ్ళాడు. కొత్త ఇంట్లో ఆయిషా పక్కన ఎప్పుడూ పనివాళ్లు ఉండేవారు. వాళ్ళు ఆమెని ఒక చిన్న వస్తువుని కూడా ముట్టుకోనివ్వరు. ఎంత అద్భుతమైన ఇల్లా! ఇదొక రాజభవనం. రాజభవనం. ఏ ఆయిషా అయితే గ్రామం అంతా హుషారుగా తిరిగేదో, ఇప్పుడు ఆమె ఒక రోజు మొత్తం 2 అడుగులు కూడా వేయలేకపోతోంది. ఎలాగైతేనే మొత్తానికి ఆయిషాకి తన ఈ కొత్త జీవన విధానం చాలా బాగా నచ్చింది. మెల్లమెల్లగా సమయం గడుస్తూ వచ్చింది. తర్వాత శరీరానికి అవసరానికి మించి విశ్రాంతి దొరికినందువల్ల ఆయిషా శరీరంలోని భాగాలు ఒక్కొక్కటిగా పనిచేయడం మానేశాయి. ఆయిషాని చూడ్డానికి మాధవన్ పెద్ద పెద్ద హకీం వైద్యుల్ని పిలిపించాడు. కాని ఏ ఔషధమూ ఆయిషాని గుణపరచలేకపోయింది. మెల్లమెల్లగా ఆయిషాకి అనారోగ్యం చేసిందన్న విషయం ఎగురుకుంటూ తన గ్రామమైన విజయనగరానికి చేరింది. నేను తన్ని నయం చేస్తాను. నేను బయలుదేరుతున్నాను. సరే సరే, నేను వెళ్ళి నా ఆయిషా తల్లిని నయం చేస్తాను. తాతయ్య చెప్పిన మాటలు విని గ్రామ ప్రజలు అయోమయంలో పడ్డారు. ఏ అమ్మాయినైతే హకీం వైద్యులే నయ్యం చేయలేకపోయారో తనని తాతయ్య ఎలా నయ్యం చేయగలరు? తాతయ్య అక్కడ్నించి బయలుదేరి తిన్నగా మాధవన్ భవనానికి వచ్చి చేరుకున్నారు. తాతయ్య మీరా? ఆహా, నేను వచ్చేశాను. నువ్వు ఇక మీదట దేనికి దిగులు పడదు ఆయిషా తల్లి. నేను నయం చేసే ఇక్కడి నుంచి వెళ్తాను. మీరు ఇక్కడికి వచ్చినందుకు నా కృతజ్ఞతలయ్యా. మీరేం చెప్తారో అలాగే చేసేద్దాం.
మీరు నా ఆయుషాన్ని గుణం చేస్తే మాత్రం చాలయ్యా. ఖచ్చితంగా. ముందు మిగతా వాళ్ళు చేసే వంటలో నాకసలు నమ్మకం లేదు. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడున్న వంట మనిషి మా నాన్న, వాళ్ళ నాన్నకి, వాళ్ళ నాన్నకి వండి పెట్టేవాడు. లేదు, మీరేం బాధపడద్దు. మీరు చెప్పారంటే నేనే కావాలంటే వండి పెడతాను. దానికి అవసరం లేదు. నేను నా చేత్తో చేసిన వంటనే నేను తినిపిస్తాను. మరో విషయం, నన్ను అడగకుండా నేను చెప్పేంత వరకు ఎవరూ తన దగ్గరికి వెళ్ళకూడదు. మనిషి మాత్రమే కాదు, తన నీడ కూడా పడకూడదు. నీడ కూడా పడకూడదా? మరి ఇంటి పనులు మొత్తం ఎవరు చెయ్యాలి? అన్నిటినీ ఆయిషా చేస్తుంది. పని వాళ్ళు ఉన్నా సరే లేకపోయినా సరే నువ్వు ఈ ఇంటిని అద్దంలాగా మెరిసేలా చెయ్యాలి. కానీ గీని అన్నావంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వద్దు తాతయ్య, మీరు వెళ్ళొద్దు. మీరు ఎలా చెప్తే అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరుసటి రోజు నుంచి తాతయ్య ఎలా చెప్తారో అలా ఆయిషా మొత్తం రొటీన్ చేంజ్ అయిపోయింది. తాతయ్య వంట చేసి మేడ మీద పెట్టి వచ్చేస్తారు. అక్కడికి వెళ్ళాలంటే ఆయిషా మెట్లెక్కి వెళ్ళాలి. దాంతో పాటు షరతు ప్రకారం ఆయిషా మిగతా వారి సహాయం లేకుండా ఇల్లు దగదగ మెరిసిపోవడానికి శ్రమపడ్డం మొదలుపెట్టింది. ఇప్పుడు పని చేయడం మొదలు పెడితే ఆయిషా శరీరంలోని ఎముకల్లో బద్ధకం అనే తుప్పు పోయే తీరుతుంది కదా. ఆయిషా బద్ధకం పోయిన తర్వాత సూర్యుడు అస్తమించిన ఆ రోజుతో నయమైపోయినట్టు అనుభూతి చెందింది. ఇంతకు ముందున్న హుషారు ఆయిషాకి తిరిగొచ్చింది. కానీ తన మెదడు ఇంతకు ముందులా హుషారుగా మారిందా అని చూడడానికి పరీక్షించే సమయం ఇంకా బాకీ ఉంది. మాధవన్, నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాలి. అది కూడా వెంటనే. చెప్పగలవా? ఖచ్చితంగా. అయితే చెప్పు మాధవన్. నా చెల్లెలి మొగుడు బామ్మర్ది పెళ్ళం, నా చెల్లెలి కొడుకు పెళ్లి దూర బంధువుతో జరిగింది. అప్పుడు నా చెల్లెలు నాకేమవుతుంది? నాకేమనిపిస్తుందంటే అత్త, లేదు చిన్నాన్న. ఏంటి తాతయ్య, మీ చెల్లెలు మీకెప్పుడు చెల్లెలుగానే కదా ఉంటుంది. చాలా సరిగ్గా చెప్పావు. అరే, మీరు పెద్ద అద్భుతాన్ని చేశారు తాతయ్య. మీరు మళ్ళీ మా పాత ఆయుషాన్ని తీసుకొచ్చేశారు. తాతయ్య, అది మీరు ఎలా చేశారు? అరే, నేనేం చేయలేదు బాబు. తను విజయనగర్లో ఉన్నప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ సహాయం చేస్తుంది. రోజంతా తన నగరంలో ఈ మూల, తను ఆ మూల, చెప్పడానికే ఉంది. రోజంతా చురుగ్గా ఉంటుంది. తన తెలివితేటలతో అందరికీ మంచి మంచి మాటలు చెప్పేది. కానీ ఆయిషా, నువ్వు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చావో నీ ఎముకలకి సోమరితనం వచ్చేసింది. తను ఇంతకు ముందు ఎలా ఉందో అలా తీసుకొచ్చాను అంతే. నీ ఎముకలో ఇంకా నీ బుర్రలో ఉన్న తుప్పు తానుగానే పోయింది. అలాగా? అయితే ఇదే మీ ఆలోచన అన్నమాట. ఒకానొక కాలంలో ఎంతో ధైర్యం గల ఒక యువకుడుండేవాడు, వీర్వర. అతనికి కొత్త సాహసాలు చేయడమన్నా ఇంకా కొత్త చోట్లను ఎక్స్ప్లోర్ చేయడమన్నా చాలా ఇష్టం. ఎవరైనా ఉన్నారా? ఒకరోజు సరదాగా ఒక ట్రిప్కి బయలుదేరాడు. తర్వాత అటు ఇటు తిరుగుతూ తన ఇంటి నుంచి చాలా దూరం వెళ్ళిపోయాడు. ఈ చోటు ఎంత సుందరంగా ఉందో. క్షమించండి నాగరాజా, నేను తెలియకుండా మీ తోకని తొక్కేశాను. మీరు ఆవేశం తగ్గించుకుని నన్ను వెళ్ళనివ్వండి. లేకపోతే మీ ముందు నుంచి చిట్టి కేసులోపు తప్పించుకుని వెళ్ళిపోతాను. అలా వెళ్ళిపోతే మీ విషయం వృధా అయిపోతుంది. అలాగా? సరే, అయితే మీ ఇష్టం.
చూశారు కదా, చిటికేసే లోపు నేను మీ దగ్గర నుండి తప్పించుకున్నాను. ఆ సర్పం ఎక్కడా? ఇంతసేపు ఇక్కడే కదా ఉంది. నేను ఇక్కడున్నాను. నేను ఈ దీవికి రాజుని, నాగరాజుని. నేను నీ ధైర్యాన్ని చూసి నాకు నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది. నమ్మకం అనే జ్యోతి దొరికినట్టుగా అనిపిస్తుంది. ఏంటి ఆశ్చర్యం? అసలు సంగతి ఏంటంటే, శక్తివంతమైన పెద్ద గ్రద్ద చంగుల రోజు వచ్చి ఈ సరస్సులో ఉండే నా బంధుమిత్రులందరినీ, అంటే సర్పరూపంలో ఉన్న ఎవరైనా ఒకరిని తన కాళ్ళతో గట్టిగా పట్టుకొని ఎత్తుకెళ్ళిపోతుంది. సాహసోపేతమైన యువకుడా, ఆ గ్రద్ద బారి నుంచి మేము తప్పించుకోవడానికి నువ్వు మాకు సహాయం చేస్తావా? నిజంగా మీకున్న సమస్య చాలా పెద్దది. అయితే ఈ పని చేయడంలో నాకు చాలా ఉత్సాహంగా ఉంది. నేను మీకు ఖచ్చితంగా సాయం చేస్తాను. ఇది విని సర్పరాజు చాలా సంతోషించారు. తర్వాత వాళ్ళందరూ కలిసి గ్రద్ద జంబూలాని తన వలలో చిక్కుకునేలా ఏర్పాట్లు చేశారు. మరైతే ఇదేంటి? ఇది అద్భుతాన్ని సృష్టించే ఒక గొప్ప ఆయుధం. వాడు వచ్చేసాడు అనుకుంటా. వాడదిగో అక్కడ ఉన్నాడు. ఆఖరి ఆహ్వానాన్ని ఒప్పుకో. ఈ చెంగిలాల్నే కట్టిపడేస్తున్నావా? ఇప్పుడు దీని పరిణామం ఎలా ఉంటుందో చూస్తూ ఉండు. చూసావా, సమయం మారడానికి కొంచెం కూడా ఆలస్యం అవ్వదు. నువ్వు చాలా బాగా చెప్పావు. నా స్వార్థం కోసం ఆ యువకుడికి ఇంత అపాయం తలపెట్టానే. నువ్వెప్పుడు దాక్కోవాలి. నువ్వు దాన్ని ఎదుర్కోలేవు. మొదలుపెట్టిన తర్వాత ముగింపుని ఖచ్చితంగా ఇవ్వాలి నాగరాజా. అది సరే, ఇదంతా నీ పథకమేనా? వీడు నా నుండి మిమ్మల్ని కాపాడబోతున్నాడా? కాపాడు కాపాడు, చూద్దాం. ఎంత ప్రయత్నిస్తావో ప్రయత్నించు. కానీ ఈ రోజు నిన్ను నా బారి నుండి ఎవ్వరూ కాపాడలేరు. ఇప్పుడేం చేద్దాం? చేయడానికి ఇప్పుడు ఆఖరి ప్రయత్నం మిగిలింది. నువ్వు ఓడిపోయావు. లేదు చంగోలా, ఒక్కసారి వెనుతిరిగి చూడు. అద్భుతం! నువ్వు చాలా గొప్ప పని చేశావు. నువ్వు మాకందరికీ ఎంత సహాయం చేశావో మాటల్లో చెప్పినా అర్థం కాదు. మేము అందరూ మీకు రుణపడి ఉన్నాం. మన ముఖ్య అతిథిని ఆహ్వానించడం కోసం ఏర్పాట్లన్నీ ఘనంగా సిద్ధం చేయండి.
ఇటువంటి రుచికరమైన ఆహార పదార్థాలని మొదటిసారిగా తిన్నాడు. అటువంటి ఒక ఆహారమే దాని పేరు గోధుమ హల్వా. అద్భుతం! శ్వాసన అదిరిపోయింది. భోజనం చేయండి. ఇది చాలా రుచిగా ఉంది. గోధుమ హల్వా సువాసన ఇంకా దాని రుచి వీర్వరాకి బాగా నచ్చింది. ధన్యవాదాలు నాగరాజా, కానీ వీటిని నా ప్రపంచంలోనే చూశాను, అనుభవించాను కూడా. కానీ నేను పొందనిది ఏంటో మీకు తెలుసా? గోధుమ హల్వా యొక్క అద్భుతమైన రుచినే. మీరు నాకు ఆ గోధుమ విత్తనాన్ని మాత్రం ఇవ్వండి. అది జరగని పని. ఈ పునీతమైన ఆహారాన్ని మా ప్రజలకి తప్ప వేరే ప్రపంచానికి చెందిన వారికి ఇవ్వడం కుదరదు. కానీ నువ్వు మాకు చేసిన సాయంతో పోలిస్తే దానికి బదులుగా ఈ గోధుమలు ఒక లెక్కే కాదు. కాబట్టి ఈ శ్రేష్టమైన గోధుమ విత్తనాల్ని నేను నీకు ఇస్తున్నాను. కానీ గుర్తుంచుకో, మా పునీతమైన ధాన్యానికి అవమానం జరగకూడదు. ఆ విధంగా ఎన్నడూ జరగదు. మీకు ధన్యవాదాలు. ఈ విధంగా వీర్వర గోధుమ విత్తనాల్ని కొనుక్కొని తన ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత విత్తనాలను నాటి అతను గోధుమల్ని పండించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత గోధుమలతో చేసే ఆహారం మన ఆహారాల్లో ఒక భాగంగా మారాయి. If you like this video, subscribe to our channel Murthy Media.